హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపా లావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కదా నా రౌడీ కిల్లర్. ఈ కిల్లర్ స్టోరీలో ముందు భాగాలు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ముందు అవి చూడండి. అప్పుడే ఆ తర్వాతే మీకు ఈ స్టోరీ క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా స్టోరీలోకి వెళదాం. నీ ఇన్నర్ ఫీలింగ్ నాకు అర్థమవుతుంది చిన్నానా. బ్రో మంచోడే. నువ్వు పిన్ని కలిసి ఇలా తయారు చేశారు. ఇప్పుడు చూడు ఎంత డేరింగ్గా ఉన్నాడో అని కళ్యాణాన్ని చూసి శ్రీను కూడా నవ్వుతాడు. సుబ్బు బయటికి రాగానే అతని జబ్బ పట్టుకుని పక్కకి లాక్కు వెళ్ళి, ఏవండి, అసలు శ్రీను గురించి మీకు ఎలా తెలిసింది? మన కళ్యాణ్ కూడా అంత ఫ్రీగా ఎలా మాట్లాడుతున్నాడు అంటూ అప్పటికి 100సారి అడుగుతుంది కుమారి. నీ ఆత్రం ఆగదేం? ఇప్పటికి 100 సార్లు అడిగావు. పెళ్ళి అయ్యాక ఇంటికి వెళ్ళాక తీరిగ్గా మాట్లాడుకుందాం. నన్ను ఇప్పుడు వదిలేయ్ అని నీరసంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సుబ్బు. ఈలోపు ఏవోయ్ సుబ్బారావు, ఎలా ఉన్నావు అంటూ వస్తాడు సుబ్బు ఫ్రెండ్ కృష్ణారావు. అతన్ని చూడగానే సుబ్బుకి పిచ్చి కోపం వచ్చి ఎవరు చూడకుండా అక్కడి నుంచి చేయి పట్టుకుని కళ్యాణ మండపంలోనే వేరే రూమ్లోకి తీసుకువెళ్తాడు. ఏంట్రా, ఏమైంది? అయినా నీ కొడుకు పెళ్ళి అవుతుంది ఈ టైంకి. ఖచ్చితంగా వచ్చాయి అన్నావు కదా, మరి ఇక్కడేంటి? ఇంకా పెళ్లి కొడుకు పేరు ఎవరిదో ఉంది అని అడుగుతాడు కృష్ణ. నీ బొందరా, నీ బొంద. ఆ పెళ్లి కొడుకు ఎవరో తెలుసా అని సీరియస్గా అడుగుతాడు సుబ్బు. పేరు చూశాను, ఎవరో శ్రీనివాస్ అనిరుద్ వర్మ అని ఉంది. ఈ ఊరు వాడే అన్నావుగా, మరి నేను చెప్పిన అతన్ని దగ్గరికి వెళ్ళి అతనితో ఈ పెళ్లి కొడుకుని బెదిరించలేదా అని అడుగుతాడు. గాడిది గుడ్డేం కాదు, నువ్వు చెప్పిన ఆ దిలీప్ గాడు శ్రీను చేతిలో ఇంతకు ముందే తన్నులు తిన్నాడట. ఆ విషయం మాకు తెలియక నేను, వాడు, నా కొడుకు ముగ్గురం శ్రీను దగ్గరికి వెళ్ళాం. ఇంకేముంది, కారులోనేమో వాడిని చూపించండి, లేపేస్తా, పీకేస్తా, చంపేస్తా అని మా చెవులు ఊదరగొట్టి ఆ శ్రీను చూసేసరికి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ పిరికి సన్నాసిని నువ్వు రికమెండ్ చేయడం, నేను పెద్ద దద్దిలాగా ఎగరేసుకుంటూ వెళ్ళడం అని తలకొట్టుకుంటూ ఉన్నాడు సుబ్బు. దిలీప్ అంత భయపడ్డా? మా ఏరియాకే డాన్ రావాడు. దిలీప్నే భయపెట్టాడంటే ఎవర్రా ఈ శ్రీనివాస్ అని అనుమానంగా బుగ్గపై చెయ్యి వేసి ఆలోచిస్తూ అడుగుతాడు కృష్ణారావు. నీ డాష్, నీ ఊరిలో పెద్ద రౌడీ గుండా ఎవడో కూడా నీకు తెలీదా? తొక్కలో అమాయకంగా ఫేస్ పెట్టి చించుతున్నావు అని కోపంగా అడుగుతాడు సుబ్బం. మా ఊరిలోన అయితే శ్రీను అని పలుకుతూ బుర్రగా వెలిగి, అంటే పెళ్లి కొడుకు అని ఈసారి గుండెలపై చేయి వేసుకుని టెన్షన్గా అడుగుతాడు. బల్బు వెలిగిందా సార్? ఆ శ్రీనునే, ఈ శ్రీను. ఇంకెక్కడ సీన్ చేయక దయచేయి అని ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి మళ్ళీ పెళ్లిలోకి వచ్చేస్తాడు సుబ్బం. ఆ దిలీప్ అడ్రస్ చెప్పింది నేనే అని తెలిస్తే నన్ను చంపేస్తారు అని ఎస్కేప్ అయిపోతాడు కృష్ణారావు. గౌరీ పూజ కూడా అయిపోయాక తను అమూల్యని మళ్ళీ లోపలికి వెళ్ళిపోమని చెప్తారు పంతులు గారు. బాబు, అబ్బాయిలు ఇద్దరిని పిలవండి అనగానే శ్రీను, రాజేష్ బట్టలు మార్చుకుని పట్టు పంచలు కట్టుకుని వచ్చి మళ్ళీ పీటల మీద కూర్చుని పూజ చేస్తూ ఉంటారు. ఒక పక్క పంతులు గారు చెప్పినట్లు పూజ చేస్తూనే, బావా, నిజంగా అంతా ఓకేనా? నాకు కొంచెం టెన్షన్గా ఉందిరా అంటాడు రాజేష్. ఏం కాదురా బావా, ఆల్రెడీ ఆ జనార్దన్ దివాకర్లు చచ్చారు. బీహార్ బ్యాచ్తో వాళ్ళు చేస్తున్న పనులన్నీ నాకు తెలిసిపోతాయి. ఒక పెద్ద ఫైల్ అంత ఉంది వాళ్ళ పాపాల లిస్ట్. అందుకే ముందు వాళ్ళని లేపించేశాను. బీహార్ బ్యాచ్ కూడా ఇప్పుడు మన కంట్రోల్లోనే ఉంది. డోంట్ వరీ అంటాడు అక్షంతలు వేస్తూనే శ్రీను. అమ్మాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్పగానే అలాగే అంటూ వాళ్ళని తీసుకురావడానికి అప్పు, అలేఖ్య వెళ్తారు. నీరజ్ మండపం పైన ఉండి అన్నీ అందిస్తుంటాడు. అమ్ము, నాన్నగారు, సుబ్బు, కుమారి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకుని పలకరిస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే మండపం ముందు ఒక వైట్ కార్ ఆగుతుంది. అందులో నుండి ఒక వ్యక్తి దిగుతాడు. 6 అడుగుల ఉండి వైట్ టీషర్ట్, బ్లూ జీన్స్, స్పోర్ట్స్ షూ వేసుకుని ఉంటాడు. కార్ లాక్ చేసి కళ్యాణ మండపం వైపు చూస్తూ చాలా గ్రాండ్గా, అందంగా డెకరేట్ చేయబడి ఉంటుంది. ఎటు చూసినా పువ్వులు, రంగురంగుల గల క్లాతులతో మెరిసిపోతూ ఉంటుంది. బయట బోర్డు పైన ఒక పక్క శ్రీనివాస్ అనిరుద్ వర్మ వెడ్స్ అమూల్య అని, ఇంకో పక్కన తనూజ వెడ్స్ రాజేష్ తేజ అని ఉంటాయి. ఆ బోర్డు చూసి తన అరచేతులు చూసుకుంటాడు ఆ వ్యక్తి. టెన్షన్తో చెమటలు పట్టేస్తూ చల్లగా అయిపోతూ ఉంటాయి. గాలికి అతని ముందు ఉన్న హెయిర్ ఎగురుతూ ఫేస్ పై పడుతూ ఉంటే మెల్లిగా తీసుకుంటూ లోపలికి నడుస్తూ ఉంటాడు.
2 అడుగులు వేయగానే ఏదో గుర్తు వచ్చి వెనక షర్ట్ లోపల నడుముకి మధ్యన చెయ్యి వేసి చెక్ చేసుకుంటాడు. గట్టిగా గన్ ఉంది అన్నట్లు ఒక ఇనప వస్తువు తగలగానే మళ్ళీ నార్మల్ అయిపోయి చేతిలో ఉన్న బ్లేజర్ వేసుకుని గన్ కనబడకుండా మేనేజ్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉంటాడు. శ్రీను మనుషులు అందరినీ బాగా చెక్ చేశాకే లోపలికి పంపిస్తూ ఉంటారు. లైన్లో వెళుతూ ఆ చెక్ లైన్లో ఈ వ్యక్తి కూడా నిల్చుంటాడు. ఆ గన్ వాళ్ళు చూడకుండా ఎలా లోపలికి తీసుకువెళ్లాలో తెలియక చెమటలు తుడుచుకుంటూ చుట్టూ చూస్తూ ఉండగానే తన వంతు వస్తుంది. సార్ కొంచెం చేతులు పైకెత్తండి అని శ్రీను మనిషి అనగానే హా అంటూ చేతులు పైకెత్తేసరికి అరెరే ఏంటి బాబు ఇదంతా, మీరెందుకు ఈ లైన్లో నిల్చున్నారు, ఇటు వచ్చేయండి అంటూ అమ్మో నాన్న రాజేష్ గారు అతని చేయి పట్టుకుని చెకింగ్ చేయకుండా పక్కకి లాక్కొస్తారు. అన్నా అందరినీ చెక్ చేసాకే లోపలికి పంపమన్నారు అని శ్రీను మనుషులు ముగ్గురు ముందుకు రాగానే నేను చెప్తాలే మీరు వెళ్ళండి అని పంపేసి బాబు మీరు లోపలికి వెళ్ళండి అమ్మా నాన్న రాలేదా అంటూ అతనితో నడుస్తూ అడుగుతాడు రాజేష్. ఆ వ్యక్తికి అప్పటి వరకు దొరికేశాను అనుకుంటూ టెన్షన్గా ఉండి రాజేష్ గారు తెలియకుండానే కాపాడేసరికి రిలీఫ్గా ఫీల్ అవుతూ చెమటలు మొత్తం తుడుచుకుని అది వస్తున్నారు మేము ముందు వచ్చామంతే అంటాడు నవ్వుతూ. సరే కూర్చోబాబు ఇప్పుడే మళ్ళీ వస్తా అని ముందు వరుసలో కూర్చోబెట్టి రాజేష్ గారు వెళ్ళిపోతారు. అమ్ముని అప్పు తనుని అలేఖ్య మెల్లిగా నడిపించుకుంటూ తీసుకువచ్చి చెరొక బుట్టలో కూర్చోబెడతారు. అమ్ముని సుబ్బు తనుని రాజేష్ గారు బుట్టతో సహా ఎత్తుకుని పెళ్లిపీటల వరకు తీసుకువచ్చి మెల్లిగా దింపుతారు. అందరూ చూసి చాలా సంతోషంగా ఉంటారు. నీరజ్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అప్పు సుజాత ఇద్దరు పక్క పక్కన నిల్చుని పిల్లల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. శ్రీను కాళ్ళు కడగడానికి అప్పు రాజేష్ గారు కూర్చోగానే తనుకి వాళ్ళ నాన్న గుర్తు వస్తారు. జరిగేది ఏది చూడకపోయినా అంతా తనకి తెలుస్తూనే ఉంది. కన్యాదానం చెయ్యలేకపోతున్నారు అని సుజాత గారు కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడే సుబ్బు దగ్గరికి కళ్యాణ్ వచ్చి నానా తను నాకు చెల్లి లాంటిదే కదా, నువ్వు అమ్మ కన్యాదానం చేయొచ్చు కదా అని అడగంగానే కొంచెం షాక్ అయ్యి శ్రీను వైపు చూస్తారు సుబ్బు కుమారి. శ్రీను కూడా షాక్ అయినా మళ్ళీ నవ్వుతూ మీకు ఇష్టమైతేనే లేదంటే వద్దు అంటాడు. సుబ్బు కుమారి నవ్వుతూ అప్పు దంపతుల పక్కనే కూర్చుని రాజేష్కి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు. అదంతా అలేఖ్య తనుకి చెవిలో చెప్పగానే కళ్ళు తుడుచుకుని నవ్వుతుంది తను. అమ్మ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. కిందన సీఎం మిగతా మినిస్టర్లు డిఐజీ ఇంకా మిగతా పొలిటీషియన్స్ అందరూ చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికి శ్రీను పెళ్ళైపోతుంది, చాలా గ్రాండ్గా అవుతుంది కదా అని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. కన్యాదానం అవగానే జీలకర్ర బెల్లం పెట్టించడానికి తర్వాత పూజ మొదలు పెడతారు పంతులు గారు. అప్పుడే వైబ్రేషన్తో ఉన్న అతని మొబైల్ రింగ్ అవుతుంది. పాకెట్లో చేయి పెట్టి మొబైల్ స్క్రీన్ చూస్తాడు. పేరు చూసి కంగారు పడుతూ ఎవరైనా చూస్తున్నారేమో అని చుట్టూ చూస్తాడు. అందరూ నవ్వుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. లిఫ్ట్ చేసి చెయ్యి అడ్డు పెట్టుకుని స్లో వాయిస్తో హలో ఇక్కడే ఉన్నాను మళ్ళీ చేస్తాను అని కంగారుగా ఫోన్ పెట్టేస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు అందరూ అక్కడే ఉండడం వల్ల పోలీస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంది. అందరినీ చూస్తుంటాడు అతను. బీహార్ బ్యాచ్ హెడ్ తన మనుషులతో హిందీలో మాట్లాడుకుంటున్నారు. మనం తెలుగులో చెప్పుకుందాం. బాయ్ మనం మన ప్లాన్ని ముందే రెడీ చేసుకోవడం మంచిదైంది, లేదంటే అంతా ఫెయిల్ అయ్యేది అన్నాడు ఒకడు. నిజమే, ఇప్పుడు ముందు మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి. బీహార్ వెళ్ళిపోతే ఆ స్త్రీని మనల్ని ఏం చేయలేడు. అయినా మీరు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నారా అని కోపంగా అరుస్తాడు బీహార్ బ్యాచ్ హెడ్. బాయ్ ఆ స్త్రీను చాలా తెలివిగా మన అందరి ఫోన్లో హ్యాక్ చేయించాడు, మనలో ఒకరికి కూడా అనుమానం రాలేదు అంటాడు కోపంగా చూస్తూ. వాడికి మనం శ్రీను దగ్గర లాక్ అయిపోయామని తెలిసినంత వరకే మనం ప్లాన్ సక్సెస్ అవుతుంది. మనం లాక్ అయిపోయామని వాడికి తెలిసే లోపు మనం ఇక్కడ నుండి తప్పించుకోవాలి అని చుట్టూ చూస్తూ ఉంటారు. అది చుట్టూ ఐరన్తో చేయబడిన చీకటి రూమ్. చీకటిలో అంతా వెతికి ఏమీ కనిపించక మళ్ళీ అందరూ కామ్గా కూర్చుండిపోతారు. మన లాస్ట్ హోప్ సయ్యద్ గాడే, వాడే కదా మన టార్గెట్ని కిడ్నాప్ చేసి బయట ఉన్నది. మధ్యలోనే వాడితో కాంటాక్ట్ చేయకుండా ఉండిపోయాం, మంచిదైంది. శ్రీను చచ్చాక ఇక్కడ నుంచి మనం తప్పించుకోవచ్చు, అంతవరకు వెయిట్ చేద్దాం అంటారు బీహార్ బ్యాచ్ హెడ్. శ్రీరస్తు శుభమస్తు
శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాచుకుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు. శ్రీరస్తు శుభమస్తు. తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళిబొట్టు మెడను కొట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి ఒట్టు పెట్టినా, తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమాత్తం. పాట వెనుక ప్లే అవుతూ ఉంటే 2 జంటలకి ఒకేసారి ఒకే ముహూర్తానికి పందిట్లో పెళ్లి జరుగుతుంది. ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఆ మూమెంట్ని సంతోషంగా అనుభూతి చెందుతూ ఉంటారు. మధుపర్కాలు కూడా మార్చుకుని వచ్చాక మాంగళ్య ధారణ జరుగుతూ ఉంటుంది. కరెక్ట్గా అప్పుడే అతని చుట్టూ ఒక్కసారి చూసి లేచి నిల్చుని పక్కకు వెళ్ళి గన్ తీసి చేతిలో పట్టుకుని మండపం వైపు చూస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడే తలంబ్రాల ఘట్టం జరుగుతూ 2 జంటలు తలంబ్రాలు పోసుకుంటూ ఉంటారు. ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు. వచ్చిన అందరూ కూడా అక్షంతలు చల్లి భోజనాలకని లేచి బఫే వైపుగా వెళుతూ ఉంటారు. తనకి చెప్పిన టైం అదే కాబట్టి బ్లేజర్ పాకెట్లో గన్ పెట్టి స్టేజ్ దగ్గరికి వెళ్తాడు. శ్రీను అమ్ము అతన్ని ఒకసారి చూసి పలకరింపుగా నవ్వుతారు. ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళని చూస్తూనే గన్ తీసి లాక్ ఓపెన్ చేస్తాడు. అమ్ము చూసి షాక్ అయి శ్రీని చెయ్యి పై గట్టిగా నొక్కుతుంది. శ్రీను అమ్ము వైపు చూసి అనుమానంగా అమ్ము చూస్తున్న వైపు చూస్తాడు. అప్పటికే అతను ట్రిగర్ పైన వేలు పెట్టి నొక్కుతాడు. ఢమాల్ ఢమాల్ గన్ 2 సార్లు పేలింది. బాయ్ కమ్ హోగయా అని బీహార్ బ్యాచ్ హెడ్ ఫోన్కి మెసేజ్ వస్తుంది. కానీ ఆ మొబైల్ ఉన్నది కళ్యాణ్ చేతిలో. అప్పటికే టెన్షన్గా ఉన్న కళ్యాణ్ మండపం వైపు చూస్తేనే టెన్షన్గా ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ మెసేజ్ చదువుతూ ఉంటే మళ్ళీ వెంటనే ఇంకో మెసేజ్ వస్తుంది. పార్టీని వదిలేస్తున్నా, ఇప్పుడు ఎక్కడికి రావాలి అని వస్తుంది. కళ్ళు తుడుచుకునే శ్రీను గ్యాంగ్ బీహార్ బ్యాచ్ని లాక్ చేసి ఉంచిన ప్లేస్ లొకేషన్ షేర్ చేస్తాడు. ఓకే అని రిప్లై వస్తుంది. కళ్యాణ్తో సహా దగ్గరలో ఉన్న అందరూ పెళ్లిపేటల దగ్గరికి పరిగెడతారు. పోలీసులు అతన్ని వెంటనే పట్టుకుంటారు. అతను కనీసం పారిపోవడానికి కూడా ప్రయత్నించాడు. మిగతా అందరూ ప్రపంచం ఆగిపోయినట్లు షాక్లో అలా నిల్చుని ఉండిపోతారు. అమ్మ వాళ్ళ నాన్న పరిగెత్తుకుంటూ వచ్చే అక్షయ్ బాబు నువ్వు చేసావా అసలు అని కోపంగా అడుగుతారు. అంబులెన్స్ని పిలవండి అని సుబ్బు అరిచేసరికి లేదు నాన్న, అంబులెన్స్ వచ్చే వరకు వెయిట్ చేయలేం, కార్ని తీసుకువెళ్ళాలి పదండి అంటాడు కళ్యాణ్. ఈలోపు పోలీసులు అక్షయ్ని కొట్టబోతారు. ఆగండి, అతన్ని తప్పేం లేదు అని కళ్యాణ్ అక్షయ్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరినో కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. అక్షయ్ బ్రెయిన్ అప్పటికే స్ట్రక్ అయ్యి ఉంటుంది. ఆ మండపం వైపే చూస్తూ మా అమ్మా నాన్నని కిడ్నాప్ చేశారు, ఎక్కడున్నారో తెలీదు అంటాడు. నాకు తెలుసు అని పోలీసుల వైపు చూసి మీ నెంబర్ చెప్పండి, అక్షయ్ పేరెంట్స్ ఉన్న లొకేషన్ షేర్ చేస్తాను, మీరు తనతో వెళ్ళి వాళ్ళని కాపాడండి అని వాళ్ళకి లొకేషన్ షేర్ చేసి మళ్ళీ మండపం దగ్గరికి వెళ్ళిపోతాడు. అమ్ము తను గట్టిగా ఏడుస్తూ ఉంటారు. నీరజ్ కళ్యాణ్ పదండి హాస్పిటల్కి వెళదాం అంటారు. అప్పు అలేఖ్య రాజేష్ గారు అందరూ షాక్లోనే ఉండిపోతారు. అప్పటికే సెక్యూరిటీ రీజన్స్ కోసం పెళ్లికి వచ్చిన సీఎంఎన్ మినిస్టర్స్ వాళ్ళ సెక్యూరిటీలని కొంతమందిని పోలీసులని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. రాజేష్కి ఏమైంది? అతని ప్రాణానికి ఏమైనా ప్రమాదమా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అందించండి ప్లీజ్. బాయ్ ఫ్రెండ్స్.